సీఎం జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులపై దాడులు పెరిగాయని అన్నారు కర్నూలు ఏపీయూడబ్ల్యూజే వామపక్ష ప్రజా విద్యార్థి సంఘాల నేతలు. పాత్రికేయులపై దాడులు చేయించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ మోకల దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని నిరసిస్తూ కర్నూలులో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, రాప్తాడు సిద్ధం సభలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన వైసీపీ మూకలు దాడి చేయడానికి పైన కూడా జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అదేవిధంగా వామపక్ష పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఫోటోగ్రాఫర్ పై దాడి చేసినటువంటి వైసీపీ మూకలపైన కూడా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మాట్లాడి కొంతమంది ప్రజా సంఘాల నాయకులు, అదేవిధంగా అఖిలపక్ష పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి చెప్పండి. ప్రధానంగా సీఎం సభలోనే ఫోటోగ్రాఫర్ పైన కూడా దాడి చేయడం పైన ఏం చూస్తారు సార్? నిన్న రాప్తాడులో సీఎం గారి సభలో శ్రీకృష్ణ అనేటువంటి ఫోటోగ్రాఫర్ పైన, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన దాడి చేయడం దుర్మార్గమైన విషయం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ముఖ్యమంత్రి, లేకుంటే రైతులకు ముఖ్యమంత్రి, రౌడీలకు ముఖ్యమంత్రి? రౌడీలకే ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు. రౌడీలను వెనకేసుకుని తిరుగుతున్నాడు. వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, సభలు పెట్టినా, ధర్నాలు చేసినా, ఫోటోలు తీసినా, మీడియాలకు చూపించినా ఆయనకి మింగుడు పడడం లేదు. తక్షణం దీన్ని ఖండిస్తున్నాము. ఫోటోగ్రాఫర్లపై దాడి చేయడం చాలా దుర్మార్గమైన విషయము. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అధికారులకు వచ్చిన తర్వాత పత్రికా విలేకరులపైన, మీడియాపై దాడులు పెరిగాయి. గతంలో కూడా ముఖ్యమంత్రులు చాలా మంది చేశారు, కానీ దిగజారి ప్రవర్తించలేదు. చాలా దిగజారి ప్రవర్తిస్తున్నాడు. తక్షణమే ఆయన పోగడలు మానుకోవాలా, ఆయన విధానాలు మానుకోవాలా, దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలా, కేసులు నమోదు చేయాలని సిపిఐ పార్టీ గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సో దాడి జరిగి చాలా గంటలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా పోలీసులు దాడి చేసిన వారిపైన కూడా అరెస్ట్ చేయకపోవడం ఏం చెప్తారు? ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. సీఎం జగన్ గారు సిద్ధం సభ పెట్టినాడు. దేనికి సిద్ధం? రౌడీలను రెచ్చుకొట్టడానికి సిద్ధమా, గూండాలను రెచ్చుకొట్టడానికి సిద్ధమా? మాకైతే అర్థం కావడం లేదు. ఈరోజు సిద్ధం సభలో కవరేజ్కి వెళ్ళినటువంటి ఏబిఎన్ స్టాఫ్ ఫోటోగ్రాఫర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ కృష్ణ గారు ఫోటోలు తీస్తూ ఉంటే మీరు ఏ పత్రికని వైసీపీ రౌడీ ముగ్గులు అడిగి తీసుకొని తెలిసి మరీ ముక్కుమ్మడిగా దాడి చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది రౌడీ రాజ్యాలకు నిదర్శనమైనటువంటి చర్య. లేదా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరు ముందుకెళ్తున్నారని అర్థం కాని పరిస్థితిలో ఉంది మిస్టర్ జగన్ గారు. ఇప్పటికైనా సీఎం జగన్ గారు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఆయన కూడా ఒక పత్రిక ఉంది, ఒక ఛానల్ ఉంది, ఆయనతో కూడా విలేకరులు పనిచేస్తున్నారు. మళ్ళీ విలేకరుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేసినటువంటి రౌడీ మూకలపైన గుర్తించి తక్షణం 24 గంటల లోపల హత్యాయత్న కేసు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. అప్పుడే నీకు చిత్తశుద్ధిని నిరూపించుకోగలరు. లేదంటే ఇది ఖచ్చితంగా రౌడీ రాజ్యమని మేము నమ్మాల్సి వస్తుంది. అలాగే కృష్ణకు పూర్తిగా రక్షణ కల్పించాలి. వరుసగా విలేకరులపైన దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ఏం చెప్తారు? ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇవాళ నీ ప్రభుత్వం ఉంటుంది, రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం ఉంటుంది. కానీ మీడియా మిత్రులు ప్రజలకు ఫోర్త్ ఎస్టేట్గా పనిచేస్తున్నటువంటి, ప్రజల సమస్యలను ఎండగడుతూ ప్రజలకు చేరువగా ఉన్నటువంటి మీడియా మిత్రులపైన దాడి చేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరైతే మీడియా మిత్రులపై దాడి చేశారో, దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి మీడియా మిత్రులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సీఎం సభలోనే దాడి జరిగింది, ఇప్పటి వరకు కూడా సీఎం స్పందించకపోవడంపై ఏం చెప్తారు సార్? ఎందుకు ఈ స్థితి వస్తున్నది అంటే, రాజకీయాలలో ఉండేవాళ్ళు నేరుగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే జగన్మోహన్ రెడ్డి, ఆయనకు ఎలాంటి రాజకీయ చరిత్ర లేదు, ఆయనకు రాజకీయాలు తెలియవు. ఆయనకు 2 మాత్రమే తెలుసు. ఒకటి, ఆయన పూర్వ జీవితంలో ఆయన వీధి రౌడీ, కాబట్టి ఆయనకు రౌడీ వ్యవహారం మాత్రమే తెలుసు. రెండవది, ఆయన తాత ముత్తాతల కాలం నుంచి ఆయన వ్యాపారాలు చేయడము, కొల్లగొట్టడము, ఆస్తులు పోగేసుకోవడము, ప్రజాధనాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే తెలుసు. ఈ 2 తెలిసినటువంటి వాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి జరిగినప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయడంపై తాత్సార్యం చేయడం వల్ల ఏం చెప్తారు? రైట్, ఈరోజు జర్నలిస్టులపై దాడి చేస్తున్నారు, రేపు సామాన్యులపై చేస్తారు, మరోసారి ఇంకొకరిపై చేస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకోవాల్సిన ఒక విషయం ఏమంటే, 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక గాలివానకు నేల కరుగుతుంది. ఇది మాత్రం తథ్యం. మీరు కూడా పదవి శాశ్వతం కాదు. ఆ పదవిని మీరు అడ్డు పెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడితే ఒక్కరు చూస్తూ ఊరుకోరు. రాబోయే ఎలక్షన్లో తగిన గుణపాఠం చెబుతారు. మొత్తం మీద అనంతపురం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి హేయమైన చర్య.
అదేవిధంగా వైసీపీ మూకల నుంచి కూడా శ్రీకృష్ణకు కూడా ప్రాణహాని ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించాలి, లేకపోతే తమ ఆందోళన కార్యక్రమాలు కూడా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని ఏపీడబ్ల్యూజే నాయకులు, అదేవిధంగా ప్రజా సంఘాలు, అదే విద్యార్థి సంఘాలు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.